హై ట్రంప్ అండి తెచ్చిన టారిఫ్‌లు ఏదైతే ఉందో 50% టారిఫ్‌లు భారత్ పైన విధించారు గదా! దానికైతే ఎదురు దెబ్బ తగిలిందండి. వాళ్ళ అమెరికాలో ఉన్న కోర్ట్‌లే ఏదైతే హైకోర్టు, సుప్రీంకోర్ట్ అంటారు గదా! ఒక హైకోర్ట్ లాంటి న్యాయస్థానం అయితే దీనిపైన ప్రశ్నించింది. ఖచ్చితంగా ఆ టారిఫ్‌లను నిలిపేయాలని అయితే మాట్లాడింది. మరి ఇమ్మీడియేట్‌గా అయితే 50% తొలగిస్తారంటే లేదు. మళ్ళీ సుప్రీంకోర్ట్‌కైతే వెళ్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే హైకోర్ట్ లాంటి ప్రదేశంలో న్యాయస్థానంలో ఏం జరిగిందంటే అడ్డగోలుగా, అడ్డదిడ్డంగా సుంకాలు వేరే దేశాలపై సుంకాలు కావచ్చు, లేకుంటే ట్యాక్సులు కావచ్చు, అడ్డదిడ్డంగా వేయకూడదనైతే ఒక నిబంధన అయితే ఉందంట. అది అధ్యక్షుడికి గూడా అర్హత లేదంట. ఏదైతే ట్రంప్ ఇప్పుడు ఆహ్, వేరే దేశాలపైన కోపంతోటి, లేకుంటే మన దేశం పైన కోపంతోటి, మనం రష్యా నుంచి చమురు తీసుకుంటున్నామని కోపంతోటి, దేనితోటి ఇంతకని టారిఫ్‌లయితే 50% దాకా అయితే వేయడం చూస్తున్నాం మనమైతే. దీనిపైనైతే అమెరికాలో ఉన్న కోర్టులయితే విమర్శిస్తూ ఉన్నాయి, లేకుంటే ప్రశ్నిస్తూ ఉన్నాయి. దీన్ని ఇమ్మీడియేట్‌గా నిలుపుదల చేయాలి. ఇలా ప్రపంచాన్ని భయపెట్టేలాగా, లేకుంటే వేరే రీతిలో చేసేలాగా మీకు చేసే హక్కు ట్రంప్‌కు లేనిదైతే మాట్లాడొచ్చు లేదనేదే మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే సుంకాలు విధించాలనేదైతే దీని కూడా క్లారిటీ ఉందంట. వాళ్ళకు చేసుకున్న చట్టం 1977లో ఆ టైంలో ఒక చట్టం చేసుకున్నారంట వాళ్ళు. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, ఒక వేరే దేశం పైన యుద్ధం జరుగుతున్నప్పుడు, లేకుంటే వేరే దేశంపై యుద్ధం అనుకోండి, ఒక వార్ జరుగుతుందనుకోండి. ఇప్పుడు అమెరికా వెళ్లి ఇండియాతోనో, లేకుంటే ఏ పక్కనున్న బ్రెజిల్‌తోనో యుద్ధం చేస్తుంటే, ఆ టైంలో బ్రెజిల్ పైన వాళ్ళు సుంకాలు విధించొచ్చు. 100% గాని 200% కూడా సుంకాలు విధించొచ్చు. ఆ టైం మాత్రమే, ఆ ఎమర్జెన్సీ టైం మాత్రమే. ఓన్లీ ఎమర్జెన్సీ టైంలో మాత్రమే వేరే దేశాని పైన ఇంత అధిక మొత్తంలో సుంకాలు విధించాలి గానీ, ప్రతి మీ అహంకారం కోసం, లేకుంటే మీ సంతృప్తి కోసం ఇలా చేయకూడదనైతే ట్రంప్‌కైతే చురకలంటించింది న్యాయస్థానం అయితే. చూద్దాం మరి వీళ్ళైతే మళ్ళీ ట్రంప్‌కి సంబంధించిన వాళ్ళైతే ఆహ్, సుప్రీంకోర్టు హైయర్ అథారిటీ ఏదైతే ఉంటుందో ఆ న్యాయస్థానానికైతే మళ్ళీ అప్పీల్ పెట్టుకున్నారు. మరి అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ కూడా తీర్పొస్తే అప్పుడు మన మీద సుంకాలైతే తగ్గిస్తారు. ఇది ఖచ్చితంగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే షాకుల మీద షాకులు పడుతున్నాయి ట్రంప్‌కైతే. ఓ పక్కన మనం చూసుకుంటే జపాన్‌కెళ్ళి జపాన్‌లో మోడీ గారు మాట్లాడడం కావచ్చు. ఆ తర్వాత ఇప్పుడు చైనా కూడా రావడం కావచ్చు. ఇదంతా ఓర్వలేకపోతున్నాడు ట్రంప్. మరి చూద్దాం ఏం జరిగిద్దో.